తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి బీసీ సామాజిక వర్గానికి కాకుండా ఇతరులకు కేటాయించడం బీసీలకు ఆ పార్టీ అన్యాయం చేసిందని జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు తాండూరు నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ విమర్శించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కావడానికి 3 బీసీ ఎంపీలు, బీసీ ఎమ్మెల్యే, అనేక మంది బీసీ సీనియర్ నేతలకు ఉన్న ఆ పార్టీ అవకాశం కల్పించలేదన్నారు. గతంలో బీసీల ముఖ్యమంత్రిని చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిందని, కనీసం శాసనసభ పక్షనేతగా కూడా బీసీలకు అవకాశం ఇవ్వలేదన్నారు. ఇప్పుడు ఒక బీసీ నాయకుడిని రాష్ట్ర అధ్యక్షునిగా నియమిస్తారని అనుకున్న చివరి క్షణంలో బీసీలకు మొండి చేయి చూపిందని విమర్శించారు. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్కు అవకాశం ఇస్తే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలపడేదన్నారు. మరి బీసీ ఎమ్మెల్యే రాజసింగ్ ని రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం నామినేషన్ కు అనుమతించకపోవడం మరి దుర్మార్గమైన చర్య అని ఖండించారు. అయితే ఇలాంటి సంఘటనలు చేస్తున్న బీజేపీ పార్టీకి రానున్న రోజులలో ప్రజలలో బలహీనపడడం ఖాయమని అన్నారు. నిన్న తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా మరి సీనియర్ నాయకులైనటువంటి ప్రముఖ న్యాయవాది రామచంద్రరావు గారిని ఎన్నుకోవడం జరిగింది. వారికి యావత్ బీసీ సమాజం తరపున వారికి అభినందనలు తెలియజేసుకుంటూ, కాకపోతే గత కొన్ని రోజులుగా బీజేపీ పార్టీ ఒక బీసీ బలమైన నాయకుడిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించాలని చెప్పేసి మరి ఎన్నో రోజుల నుంచి వార్తలు వచ్చినాయి. అదే రకంగా బీజేపీలో ఉన్న కొంతమంది శ్రేణులు కానీ మరి బీసీ సమాజం కానీ కూడా ఒక బీసీ బలమైన నాయకునికి భాజపా పార్టీ అధ్యక్షులు ఇస్తారని చెప్పేసి ఎంతో ఆదరణ చూశారు. కానీ ఈరోజు బీసీలని విస్మరించే విధంగా ఈరోజు బీసీ ఇతరులకు రాష్ట్ర అధ్యక్ష స్థానం కేటాయించడం నిజంగా కూడా బాధ కలుగుతూ ఉంది. మరి ఈరోజు ఎంతో బలమైన నాయకులు తెలంగాణ రాష్ట్రంలో మరి దాదాపుగా 3 ఎంపీలు ఉన్నారు, అదేవిధంగా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎంతోమంది బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి బీజేపీ సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి అన్ని అర్హతలు ఉన్నటువంటి ఎంతోమంది బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి బీజేపీ నాయకులు ఉన్నప్పటికీ కూడా మరి బీసీలను విస్మరించి ఒక బీసీ కాకుండా ఇతర వర్గాలకి ఇవ్వడము నిజంగా కూడా యావత్ బీసీ సమాజంలో మరి ఎంతోమంది బీజేపీ కార్యకర్తలలో కూడా కొంతవరకు నిరుత్సాహం కనపడతా ఉంది. మరి ఈరోజు ఈటెల రాజేందర్ అటువంటి ఒక బలమైన నాయకుడిని, ఎంతో అనుభవం కలిగినటువంటి ఒక నాయకుడు మరి గత మంత్రిగాను మరి ఎమ్మెల్యే కానీ ఇప్పుడు పార్లమెంట్ సభ్యుడుగా ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి అన్ని అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఈటెల రాజేందర్ గారికి మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ బాగా బలంగా ఎదిగేది అని చెప్పేసి మేము అనుకున్నాం. కానీ అలా జరగకుండా ఇతరులకు ఇవ్వడం చాలా అన్యాయంగా కనపడుతుంది. మరి ఎలక్షన్ కంటే ముందు మరి బీజేపీ పార్టీ అనేక సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీ నాయకుడినే, బీజేపీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తినే ముఖ్యమంత్రి చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి కాదు కదా, అది అధికారం రాలేదు, పక్కన వస్తే మరి మెజారిటీ సీట్లు వచ్చినప్పటికీ కూడా వారు మరి ఏదైతే శాసనసభ పక్ష నాయకుడిని ఒక బీసీకి ఇవ్వకుండా ఇతర సామాజిక వర్గానికి ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉంది. దయచేసి రాబోయే రోజులన్నగా మరి బీసీ సామాజిక వర్గానికి మీరు సముచిత స్థానం కల్పిస్తే బీజేపీ పార్టీ ఎదిగే అవకాశం ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి నిన్న ఒక దుర్మార్గమైన ఒక చర్య ఏదైతే రాజాసింగ్ ఎమ్మెల్యే గారు మరి ఆయన నామినేషన్ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడానికి వెళ్తే ఆయనను కూడా అడ్డగించి మరి ఎవరైతే 10 మంది ప్రపోజల్ పెట్టి ఆయనకి నామినేషన్ కోసం ప్రపోజల్ పెడితే వాళ్ళని కూడా బెదిరించి నామినేషన్ వేయకుండా మరి తిప్పి పంపడం ఇది చాలా అన్యాయమని తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో పట్ల బీజేపీ పార్టీ ఒకసారి ఆలోచించి బీసీలకు సముచిత స్థానం కల్పించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.